హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే బిజినెస్ ఏంటంటే పౌల్ట్రీ ఫామ్ బిజినెస్ అనమాట. ఈ బిజినెస్ని ఎవరు చేయగలగాలి, అలాగే ఎవరు చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది, ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఎలాంటి లాభాలు ఉంటాయి, ప్రతిదీ కూడా మీతో డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈ ఫ్రాంచైజీ తీసుకునేటప్పుడు ఉండాల్సినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి మనం తెలుసుకోవాల్సినవి కూడా మీతో డిస్కస్ చేస్తాం. ఈ వీడియో అనేది చాలామంది కూడా సార్ పౌల్ట్రీ ఫామ్ గురించి చెప్పండి, వీడియో చేయండి అని చెప్తున్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ ఫ్రాంచైజీలు అనేవి మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా మంచి కంపెనీలు అనేవి 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి మనకి సుగుణ చికెన్ ఒకటి, స్నేహ చికెన్ ఒకటి, వెంకటర చికెన్ ఒకటి. సో వీళ్ళు ఏ విధంగా మనకి ఫ్రాంచైజీస్ ఇస్తారు తెలుసుకోబోయే ముందు ఒక కోడి పిల్ల యొక్క ఎదుగుదల చిన్నప్పటి నుంచి గుడ్డు పెట్టే స్టేజ్ వరకు ఎలా ఉంటుంది అనేది చిన్నగా తెలుసుకుందాం. మనం పిల్ల తీసుకున్న తర్వాత ఆ పిల్ల 2 కేజీలు వెయిట్ రావడానికి 40 రోజుల నుంచి 48 రోజులు పడుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ 40 రోజులకి ఒక్కొక్క కోడి పిల్ల తీసుకునే మేత వచ్చి 4.5 కేజీలు తీసుకుంటుంది. అదే 48 రోజుల పిల్ల అయితే మనకి 5.5 కేజీల మేత అనేది తీసుకుంటుంది, ఫీడ్ అనేది తీసుకుంటుంది. 50 రోజులు ఉన్నటువంటి పిల్ల మనకి ఎంత కాస్ట్ అవుతుంది అంటే అది తీసుకున్నటువంటి మేత 5.5 కేజీలు తీసుకుంటుంది. అంటే కేజీ వచ్చి మనకి 32 రూపాయల చొప్పున 160 రూపాయలు అనేది మేతకు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక పిల్లని వచ్చి 40 రూపాయలు కొనడం జరుగుతుంది. దానికి అయ్యేటటువంటి మెడిసిన్ కాస్ట్ కానీ, లేకపోతే డీవార్మింగ్ కాస్ట్ కానీ, వేరే ఏమైనా సరే ఒక 2 రూపాయలు మనం వేసుకున్నా సరే ఒక 2 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. ఓవర్ హెడ్ కాస్ట్ అని సూపర్వైజర్ విజిట్కి మనకి 4.5 రూపాయలు ఛార్జ్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాని మేతకి, తర్వాత సూపర్వైజర్ విజిట్కి, దాని మెడిసిన్ కాస్ట్కి, మన బోర్డ్ కాస్ట్కి కలిపి 200 అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఒక గుడ్డు పెట్టే కోడి వచ్చి మనకి 120 గ్రాముల ఫీడింగ్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్రాంచైజీ బిజినెస్లో వచ్చి మనం ఫర్ ఎగ్జాంపుల్ సుగుణ ఫ్రాంచైజీ తీసుకుందాం ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే ముందుగా మనకి ఈ పిల్లలు అనేవి సప్లై చేస్తారు, అలాగే ఫీడ్ కూడా మనకి సప్లై చేస్తారు. మనకి ఇన్ కేసు ఎక్స్పీరియన్స్ లేకపోతే మనతో పాటు సూపర్వైజర్ ఒకరిని నియమిస్తారు ఫ్రెండ్స్. ఒక బ్యాచ్ వచ్చే వరకు కూడా ఆయన ట్రైనింగ్ ఇస్తాడు. మళ్ళీ ఆయన మనకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మనం కొంచెం కమిషన్ అని చెప్పుకున్నాం ఫ్రెండ్స్, అది కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనం పౌల్ట్రీ అనేది తక్కువ చికెన్స్తో కన్నా ఎక్కువ చిక్స్తో స్టార్ట్ చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. 5,000 కన్నా పైన మనం స్టార్ట్ చేసుకోవడం మంచిది. అది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్తో, అంటే ఒక 10 లక్షల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకుంటే మనకు మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చి ఎక్కువైపోతుంది. అంటే దానికి మనం లీజ్ పే చేయాలి, వర్కర్స్కి పే చేయాలి, తర్వాత ఫీడింగ్కి, దాని మెయింటెనెన్స్కి దగ్గర ఎలా లేదన్నా సరే మనకి 1 lakh అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఎలా అంటారా, లీజ్కి మనం 60,000 కానీ 50,000 కానీ పే చేయాలి, వర్కర్స్కి వచ్చి ఒక 20,000 30,000 పే చేయాలి, తర్వాత దాని మేతకు ఇంకో 20,000 30,000 పే చేయాలి. ఎట్లా లేదన్నా సరే 1 lakh అవుతుంది. అదే ఎవరికైతే ఓన్ ల్యాండ్, అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటుందో అందులో కనుక మనం షెడ్ పెట్టినట్లయితే ఈ 1 lakh అనేది మిగులుతుంది. ఎలా అంటారా, మనం ఓన్గా మనం మెయింటెనెన్స్ చేస్తాము, వర్కర్స్ని పెట్టుకోకుండా, ఎలాంటి లీజు కూడా అక్కర్లేదు. తర్వాత ఫీడింగ్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి నో ఇష్యూ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక కోడి పిల్ల దాని మేతకి ఈ 48 రోజుల్లో అయ్యే ఖర్చు మనకి దగ్గరగా లేదన్నా సరే ఒక 200 రూపాయలు అవుతుంది. సో ఈ సుగుణ చికెన్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కేజీకి ఎంత అమౌంట్ చొప్పున మనకి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఒక సంవత్సరంలో తీసుకున్నట్లయితే మనకి 5 బ్యాచ్లు అనేవి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది డిపెండ్స్ ఆన్ అనమాట. ఈ 5 బ్యాచ్లు ఎలా అంటే ఫస్ట్ వానాకాలంలో ఒక బ్యాచ్ వెళ్తుంది, తర్వాత శీతాకాలంలో 2 బ్యాచ్లు వెళ్తాయి, ఎండాకాలంలో ఇంకో 2 బ్యాచ్లు వెళ్తాయి. ఇందులో ఏంటంటే ఒక బ్యాచ్లో లాస్ వచ్చినా సరే వేరే 2-3 బ్యాచ్ల్లో ఏంటంటే ప్రాఫిట్ వస్తే రావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇనీషియల్గా వచ్చి ఎవరికి కూడా ప్రాఫిట్స్ అనేది చాలా తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. తర్వాత ఫస్ట్ 2 బ్యాచ్లు మనకి లాస్ వచ్చినా సరే 3వ బ్యాచ్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఫీడింగ్ ఎలా పెట్టాలి, తర్వాత దానికి తెగుళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి మెడిసిన్ వేయాలి, తర్వాత వాటిని ఎలా కేర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లాస్ ఏ విధంగా వస్తుంది చూసుకున్నట్లయితే కనుక పౌల్ట్రీ ఫామ్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక కోడి చచ్చిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిన్ ఉంటుంది కదా అందులో వేయకుండా ఏంటంటే వీళ్ళు పక్కన పడేస్తారు. పక్కన పడేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి కుక్కలు వచ్చి వీటిని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒకసారి కనుక ఒక కుక్క అలవాటు అయితే ఇంకా అక్కడి నుంచి అది ఆ డెన్స్ను కూడా ఏంటంటే హోల్ చేసి లేకపోతే ఏదో విధంగా లాగేయడానికి చూస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నష్టపోతూ ఉంటున్నారు. అలాగే ఫ్రాంచైజీ వాళ్ళు మనకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇన్ కేసు వాళ్ళు మీకు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కోల్డ్ చికెన్స్ అనేవి మీకు ఇచ్చినప్పుడు మనం అందులో మోర్టాలిటీ రేట్ అనేది కొంచెం తీసేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఇన్ కేస్ అది కనుక జెన్యూన్ అయితే మీకు ఎలాంటి పెనాల్టీ కూడా వేయరనమాట. ఇన్ కేస్ జెన్యూన్ కాకుండా ఫేక్ అయ్యుండి లేకపోతే మీరు అమ్మేసుకోవడం అయ్యుండి ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత
తెలిసినట్లు వాళ్ళకి తెలిస్తే కనుక మీకు పెనాల్టీ అనేది వేయడం జరుగుతుంది. అదే ఒక్కొక్కసారి ఏంటంటే డబుల్ పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఈ పౌల్ట్రీతో పాటు మనకి ఎగ్స్ బిజినెస్ అనేది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనం ఆ ఫ్రాంచైజీ వాళ్ళకి సుగుణ వాళ్ళకి కానీ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మనకి దీనికి సెపరేట్గా రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఎలాంటి రిస్క్ కూడా పడకూడదు అనుకుంటే కనుక డైరెక్ట్గా సుగుణతో మనం ఫ్రాంచైజీ తీసుకున్నట్లయితే మనకి వాళ్ళు చిక్స్ అనేవి ఇస్తారు, తర్వాత ఫీడింగ్ ఇస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ 40 రోజులు 45 రోజులు అయిన తర్వాత తీసుకెళ్తారో అప్పుడు మనకి కేజీకి అయితే ₹4.50 4.5 రూపాయల నుంచి ₹5 మధ్యలో ఇస్తారు. అదే బోర్డు చొప్పున అయితే కనుక వాళ్ళు మనకి ₹7 వరకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇదేంటంటే రిస్కీ బిజినెస్ అనమాట. ఒక్కొక్కసారి ప్రాఫిట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి లాస్లు ఉంటాయి, చెప్పలేం. ఎందుకంటే సీజన్ బట్టి ఒక్కొక్కసారి కోల్డ్కి చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అప్పుడు మనం లాసెస్ అనేవి సఫర్ చేయాల్సి వస్తుంది. మా సజెషన్ ఏంటంటే ఎవరైనా ఇలాంటి పౌల్ట్రీ ఫామ్ పెట్టాలి అనుకుంటే కనుక ముందుగా ప్రాపర్ ట్రైనింగ్ అనేది తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్. అలాగే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అని మాత్రం ఏమాత్రం అనుకోకూడదు. రిస్కీ బిజినెస్ కాబట్టి మనకి ఒక బ్యాచ్లో ఫెయిల్ అయినా సరే ఇంకో బ్యాచ్లో ప్రాఫిట్స్ రావచ్చేమో చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ పౌల్ట్రీ ఫామ్కి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నేను డిస్క్రిప్షన్లో ఆయన కొన్ని సంవత్సరాలుగా పౌల్ట్రీ అనేది రన్ చేస్తూ ఉన్నారు. ఆయనకి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు రిప్లై అనేది ఇస్తారు. ఆయన వీడియోస్ చూసినా సరే మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది ఎవరైతే పౌల్ట్రీ ఫామ్ చేస్తారో. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి బిజినెస్ ఐడియాస్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు చెప్పిన వీడియోస్ని నేను వీలైతే చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఎవరైతే సుగుణ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఫామ్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ నేము, డీటెయిల్స్, మొబైల్ నెంబరు ప్రతిదీ ఇచ్చినట్లయితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కాంటాక్ట్లో మీరు వాళ్ళతో రేట్ కానీ లేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతిదీ కూడా డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. దాని ద్వారా ఇలాంటి వీడియో అనేది మరింత మందికి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎజెట్ మంత్ర.